అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ నిలిపివేయడంతో మహిళా పాడి రైతులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ సంస్థనే కొనసాగించాలని వందలాది మంది మహిళా పాడి రైతులు తిరుపతి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. పాడి రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. అమూల్ సంస్థ ద్వారా పాల కొనుగోలు నిలుపుదల చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే మహిళా పాడి రైతులు పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. మహిళా పాడి రైతులను ఆదుకోవాలంటూ వారంతా కూడా అమూల్ సంస్థ ద్వారానే పాలు కొనుగోలు చేయాలంటూ తమ యొక్క డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ వద్దకు వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహిళా పాడి రైతులను ఆదుకోవాలంటూ ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గము, ఇటు నగిరి నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలకు చెందినటువంటి మహిళా పాడి రైతులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఎర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలము, ఇటు ఎర్రవారిపాలెం మండలానికి సంబంధించి, ఇటు నగిరి నియోజకవర్గానికి సంబంధించి నగిరి, వడమాలపేట, ఇటు నారాయణవరం మండలానికి సంబంధించి, ఇటు కార్వేట్ నగరానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. మహిళా పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పాల విలువ కార్యక్రమం ద్వారా మీకు అమూల్ సంస్థ ద్వారా పాలు కొనుగోలు చేయాలని చూశారు. మీకు ఈ రోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము పాడి రైతులు అన్నాక మాకు అంటూ ఏది లేదు. ఒకప్పుడు సచివాలయం సిబ్బంది మమ్మల్ని డెవలప్ చేస్తామని లోన్లు ఇచ్చి ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి మా రైతులకి ఎస్టీలు ప్రత్యేకంగా ఎస్టీలకి ముందుండి మేము నడిపిస్తాము, ప్రభుత్వాలు మారినా డైరీ ఉంటుంది మీరుంటారు అని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు సడన్ గా తీసేస్తాము అంటే ఈ రైతులందరూ ఎక్కడికి వెళ్ళాలి? మీదనే ఆధారపడి మేము బతుకుతున్నాం. మా జీవనాధారమే పోతుంది. అమూల్ డైరీ ఎత్తేస్తే మాకు అమూల్ డైరీ కావాలి. మేము లోన్లు కట్టుకోవాలి, డోక్రా సంఘాలు కట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అన్ని మాకు అదే జీవనాధారం, వేరేది లేదు. ఆవులే మాకు జీవనాధారం. మాకు గిట్టుబాటు ధర ఇచ్చి మాకు అమూల్ డైరీ కావాలి. చదివించుకోవాలా, ఇంట్లో సంసారాలు చేసుకోవాలా, తాగుబోతుల ముగ్గుల దగ్గర ఇంట్లో సంసారాలు చేసుకోవాలా, అన్ని బాధ్యతలు ఉంటాయి మాకు. ఆడవాళ్ళకు ఆవులు ఉంటే మేపుకొని బతుకుంటాం. పాలు వచ్చి రాకనే పాల రేటు తగ్గించేసి డైరీలు ఎత్తిస్తే డైరీలు పోటీలు లేకుండా పోతే వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి మేము, లేదా ఆవులన్నీ ఉపాధికి అమ్ముకోవాలి మేము. వినిపిస్తామని చెప్పి వారంతా కూడా కలెక్టరేట్ వద్ద తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి కలెక్టరేట్ నుంచి. స్లోగన్స్ ఏమైనా ఉన్నా చెప్పారా వీళ్ళకి?